హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ దోశలు కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి సింపుల్ ప్రాసెస్లో ఈ టమాటా దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ టమాటా దోశలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోనికి 2 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యంలో సరిపడా వాటర్ని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ కడిగినటువంటి బియ్యంలో సరిపడా ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత ఇలా నానినటువంటి బియ్యంలోని వాటర్ అంతటిని వంపేసి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోండి. అలాగే 3 మీడియం సైజ్ టమాటాలను కూడా ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్కని, అలాగే ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 4 ఎండుమిరపకాయలని వేసుకోండి. ఈ ఎండుమిరపకాయల ప్లేస్లో మీరు కారాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ జీలకర్రని, రుచికి తగ్గ ఉప్పుని కూడా వేసుకొని సరిపడా వాటర్ని పోసుకుంటూ నార్మల్ దోశలకి మనం ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలాగే వీటిని కూడా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొచ్చినటువంటి దోసపిండి బ్యాటర్ని ఒక బౌల్లోనికి వేసుకుందాం. చూడండి, దోసపిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండితోటి మనము దోశల్ని వేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఇలా వాటర్ని చిలకరించుకొని ఆనియన్ తోటి నీట్గా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి దోశ బ్యాటర్ని కొంచెంగా వేసుకుంటూ ఇలా ఈవెన్గా దోశలాగా వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలినటువంటి ఈ దోశ పైన 1 స్పూన్ వరకు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మరొక వైపుకి టర్న్ చేసుకుని అటు కూడా ఒక 30 సెకండ్స్ కాలనిచ్చి తీసుకున్నామంటే మనకి టేస్టీగా వేడిగా కలర్ఫుల్ టమాటా దోశలు రెడీ. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసి తీసుకోవటమేనండి. ఓకే అండి, చూసారు కదా టమాటా దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ టమాటా దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ టమాటా దోశల్లో మనము మినపప్పుని అసలు యూస్ చేయమండి. మినపప్పుని యూస్ చేయకుండానే ఈ దోశలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఓకేనండి, ఈ టమాటా దోశల రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.